రైట్ ఈ అవర్ లో అత్యంత పెద్ద బ్రేకింగ్ న్యూస్ ప్రస్తుతం మనం చూస్తున్నాం. హీరోయిన్ సమంత దర్శకుడు రాజ్ వివాహం చేసుకున్నారు. ఎస్, కోయంబత్తూర్ ఈషా ఫౌండేషన్ లో కొద్ది మంది సన్నిహితుల సమక్షంలో వాళ్ళ పెళ్లి జరిగింది. వీళ్ళిద్దరూ కూడా 3 ఏళ్లుగా డేటింగ్ లో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. రాజ్ నిడమోరు దర్శకత్వంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత కీలక పాత్రలో కూడా నటించారు. ఆ సమయంలోనే రాజ్ తో సమంత ప్రేమలో పడ్డారు. ఇక ఇవాళ జరిగిన పెళ్లికి సినీ ప్రముఖులు ఎవరిని కూడా సమంత ఆహ్వానించలేదు. చాలా సాదా సీదాగా ఈషా ఫౌండేషన్ లో లింగ భైరవి ఆలయంలో రాజ్ సమంత పెళ్లి జరిగింది. గతంలో హీరో నాగ చైతన్యను వివాహం చేసుకున్న సమంత తర్వాత విడాకులు తీసుకున్నారు. గతంలో శ్యామ్లీని పెళ్లి చేసుకున్న రాజ్ ఆమెకు విడాకులిచ్చి ఇప్పుడు సమంతని పెళ్లి చేసుకున్నారు. ఇక ఇద్దరికి కూడా ఇది 2వ వివాహమే. మొత్తానికి సమంత అనారోగ్యంగా కూడా చాలాగా వైరల్ అయ్యారు. ఆమె ఇమ్యూనిటీ డిజార్డర్తో బాధపడుతూ ఉన్నారు. అలాంటి టైంలో కూడా రాజ్ ఆమెకు అండగా నిలిచారు అని అంటూ చాలాసార్లు పోస్ట్ కూడా పెట్టింది సమంత. ప్రస్తుతం 3 ఏళ్లుగా డేటింగ్లో ఉన్న ఇద్దరు ఈరోజు ఒకటయ్యారు. ఈషా ఫౌండేషన్లో ఇద్దరు కూడా వివాహం చేసుకున్నారు. అతి కొద్ది మంది, చాలా తక్కువ మందిని, అత్యంత సన్నిహితులని మాత్రమే ఈ ఫంక్షన్కి, ఈ మ్యారేజ్కి పిలిచినట్టుగా తెలుస్తోంది. ఎస్, అత్యంత పెద్ద బ్రేకింగ్ న్యూస్. రాజ్ అండ్ సమంత ఒక్కటయ్యారు. గత 3 ఏళ్లుగా వీళ్ళిద్దరూ డేటింగ్ లో ఉన్నారు. చాలా సార్లు ఇద్దరు కలిసే కనిపించారు. అయితే ప్రస్తుతం సమంత చాలా బాహాటంగానే తమ ఇద్దరు రిలేషన్ లో ఉన్నట్టుగా కూడా ఒప్పుకున్నారు. ప్రస్తుతం అయితే పెళ్లి జరిగిపోయింది. ఇవాళ ఈషా ఫౌండేషన్ లో ఇదే బ్రేకింగ్ న్యూస్. సమంత రాజ్ని పెళ్లి చేసుకున్నారు. అత్యంత సన్నిహితులు, కేవలం అత్యంత సన్నిహితులు, ఫ్రెండ్స్ సమక్షంలోనే పెళ్లి జరిగింది. ఎవరు కూడా ఇండస్ట్రీ నుంచి ఎవరు కూడా ఈ పెళ్లికి హాజరు కాలేదు. గత 3 ఏళ్లుగా ఇద్దరు కలిసే ఉంటున్నారు. తన భావాలకు అత్యంత గౌరవం ఇస్తాడు రాజ్ అంటూ కూడా చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చింది సమంత. రాజ్ దర్శకుడు నిడమోరు మనకు తెలుసు, ఫ్యామిలీ మ్యాన్ 2 నిర్మించారు. దాంట్లో అత్యంత కీలకంగా నటించింది సమంత. స్ట్రాంగ్ పాత్ర కూడా చేసింది.